విశాఖ జిల్లాలోని ఆనందపురం చెన్న కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 5న ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడి ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కార్యకర్తల సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చ జరగనుందని తెలియజేశారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తదితర అగ్ర నాయకులు పాల్గొంటారని అమర్ పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలు, ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులందరితో కూడా రేపు ఒక సమావేశాన్ని ఆనందపురంలో ఉన్నటువంటి చెన్నా కన్వెన్షన్లో వారి అధ్యక్షతన ఈ ముఖ్యమైనటువంటి సమావేశాన్ని నిర్వహించడం ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి అంశాలు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారాలు, పార్టీలో గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ 2024లో అధికారం కోల్పోయిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సమావేశం ఇది. ప్రాంతాల వారీగా ఉన్నటువంటి సమస్యలు మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తాంధ్ర, రాయలసీమ అనేటువంటివి ఏ ప్రాంతానికి ఉన్నటువంటి సమస్యలు, ఏ ప్రాంతానికి ఉన్నటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు, రాజకీయాలు అనేటువంటి సహజంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందుకని ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశం ద్వారా చర్చించి పార్టీ ఒక ప్రణాళికను రూపొందించి తద్వారా రేపు రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించాలనేటువంటి దాని మీద కూడా రేపు ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది.